మంచు పల్లకి వంశీ గారి మధుర జ్ఞాపకాలు. ఒక్కోసారి ఆలోచిస్తుంటే 13కి నా జీవితానికి ఏదో లింక్ ఉంది అనిపిస్తుంది. ఎన్ని సందర్భాల్లో ఎన్ని రకాల 13లు. కొన్ని 13లు బయటకు చెప్పుకునేవి, కొన్ని ఈ జన్మకు చెప్పుకోలేనివి. 13 ఫిబ్రవరి 1982 ఉదయం సూర్యోదయం అయిన కాసేపటి తర్వాత హైదరాబాద్ రాజ్భవన్ రోడ్ మీద నా జీవితంలో మొట్టమొదటి షాట్ తీశాను. పర్మిషన్ లేదు కాబట్టి కెమెరాని, ఆర్టిస్ట్ని కారులో ఎక్కించుకుని వెళ్ళి షాట్ తీసేసి వెనక్కి బయలుదేరాం. మేమెక్కి కూర్చున్న కారు ఆవేటి లొకేషన్ అయిన ఆ సంజీవరెడ్డి నగర్ సైడు వెళ్తుంటే గుండెల దోల కొట్టుకుంటున్నాయి. ఎప్పుడూ లేనంత వేడిగా ఉంది వదులుతున్న ఊపిరి. ఇంకాసేపట్లో షూట్ మొదలవుతుంది. ఎలా పనిచేస్తావో, ఇవాల్టి సీన్స్ ఎలా తీస్తానో గజిబిజి మనసు గిజగిజలాడిపోతోంది. ప్రతిదానికి కంగారు పడైపోయే నాకు కంగారు లేదు కానీ అదేదో వైరాగ్యం లాంటిది. యూనిట్లో జనం మొత్తం సెటిల్ అయి ఉన్న ఆ మండపం గోపాలకృష్ణ గారి ఆఫీసు ముందాగింది కారు. అంతా టిఫిన్స్ చేస్తున్నారు. నా దగ్గరకు వచ్చిన ప్రొడక్షన్ అసిస్టెంట్ కాంజీవరం, మీరు టిఫిన్ తినడానికి కారు షెడ్లో సెటప్ చేశాను అన్నాడు. వద్దు, ఏం తినబుద్ధి కావడం లేదు అన్నాను. టీ తెమ్మంటారా? పట్రా. వెళ్ళిపోతున్న ఆ కాంజీవరాన్ని క్రాస్ చేసుకుంటూ వచ్చిన కెమెరామెన్ హరి అనుమోలు, తీయబోయే సీనేంటి అన్నాడు. ఆటోలో వచ్చిన ఆ మనిషి అడ్రస్ అడిగి, ఆ తర్వాత మాటా పెరిగి గోడ మీద కుర్రోళ్లతో గొడవపడ్డాక రాంగ్ అడ్రస్కి వచ్చాననుకుంటూ వెనక్కి వెళ్ళిపోతుంటే కూరగాయలమ్మే అన్నపూర్ణ ఎదురొస్తుంది. ఆటోలో వచ్చేవాడి క్యారెక్టర్ వేసే మనిషే వచ్చాడా? మరి మొదలెడదామా అంటుంటే ఆ వేషం వేసే ఆయన కోసం చూస్తా అసోసియేట్ డైరెక్టర్ దొరసామిరెడ్డిని పిలిచాను. శంకరాభరణం సినిమాలో బ్రోచేవారెవురా అని చండాలంగా పాడి శంకరశాస్త్రితో తిట్లు తిన్న ఆ నటుడి పేరు కొంపెల్ల గోపాలకృష్ణమూర్తి. కానీ క్లోజ్గా ఉండే ఏడిది నాగేశ్వరరావు గారు లాంటి ఫ్రెండ్సు శ్రీ గోపాల్ అనేసి పిలుస్తారు. ఆల్ ఇండియా రేడియోలో పనిచేసే ఆ శ్రీ గోపాల్ గారు ఆటోలో వచ్చేవాడి వేషం వేస్తున్నారు. షాట్ ఏంటి అన్నాడు హరి. కుర్రోళ్ళంతా గోడ మీద కూర్చుని ఉంటారు. సందు మలుపు తిరిగిన ఆటో వాళ్ళ ముందుకు వచ్చి ఆగుతుంది. టాప్ యాంగిల్, కెమెరా ఎదుటుండి డాబా మీద పెట్టు అన్నాను. మరీ లాంగ్ అయిపోద్ది అన్నాడు హరి. అయినా పర్లేదు పెట్టు, లొకేషన్ ఎస్టాబ్లిష్గా అవ్వాలి అన్నాను. అవ్వడానికి సినిమాలో ఇదేం ఫస్ట్ సీన్ కాదు కదా అంటూ డిస్కషన్ పెట్టేటప్పటికి అసలే అదోలాగవుతూ కారు దిగిన నేను ఇంకేదోలాగా అయిపోతున్నాను. కెమెరా నేను చెప్పినట్టు ఎదురింటి డాబా మీద పెట్టకుండా ఆటోని ఫ్రేమ్లోకి ఎంటర్ చేసి గోడ మీదలోని ఇంక్లూడ్ చేస్తున్నాడు హరి. మా ఇద్దరి మధ్య డిస్కషన్ చేస్తున్న తక్కినోళ్ళు ఇదేదో గొడవ అనుకొని మా చుట్టూ మూగుతున్నారు. ఎలాగో అలాగా షాట్ పూర్తయ్యాక తర్వాత షాట్ ఏంటి అన్నాడు. చెప్పాను. వినేసి కళ్ళు మూసుకున్నాడు హరి. ఏంటి అన్నాను. ఊదిరిప్పుక్కళ్ సినిమా చూసావా? దానికి సినిమాటోగ్రాఫర్ మా గురువు అశోక్ కుమార్ అన్నాడు. ఇప్పుడు ఈ ఎండలో ఆ సినిమా గురించి ఎందుకు అన్నాను. ఎందుకంటే ఆ సినిమా అంతా సిఎంఎస్ రేంజ్లో తీశారు. దాంతో ప్రతి ఆర్టిస్టు ఎక్స్ప్రెషన్ బ్రహ్మాండంగా రిజిస్టర్ అయింది అంటా డిస్కషన్ పెట్టేటప్పటికి మా మధ్యలోకి వచ్చేస్తున్న ఆర్టిస్టులకు బక్కగా పొట్టిగా చిన్న కుర్రాడిలా ఉన్న నాకేం పని రాదేమోనన్న డౌట్లు వస్తున్నాయి. లకడీ కప్పుల్లో ఉన్న ఆ అశోక హోటల్లో నాకిచ్చిన రూమ్లో కల తిరుగుతున్న నా మనసు పరిపరి విధాలా పోతుంది. ఎందుకు ఆ కెమెరామెన్ షాట్ చెబితే చాలు డిస్కషన్ పెడుతున్నాడు. నాకు కొంతవరకు టెక్నిక్ తెలియదు అన్నమాట. నిజమే, కానీ ఇదిని కానీ షాట్కి మధ్య ఘర్షణ లాంటి చర్చ. ఈ సినిమాలో కొన్ని వేల పాయింట్లున్నాయి. ప్రతి షాట్కి ఇలాగవుతుంటే ఈ చిన్న బడ్జెట్ సినిమా ఎప్పటికి పూర్తవుతుంది? కానీ సినిమాటోగ్రాఫర్ అయిన ఆ హరి అనుమోలు గురించి ఆలోచిస్తే అతను చాలా ఉత్తముడు, చాలా సంస్కారి, నిత్యం ప్రొడక్ట్ బెటర్మెంట్ గురించి తాపత్రయపడే మనిషి. అతనికి నాకు ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఇంకో డౌటు, అతని తెలియనితనం, అతనికి వచ్చే డౌట్లు నా మీద కానీ రుద్దుతున్నాడా? ఈ చిన్ని సమస్యను నేను చాలా పెద్దది చేసి ఆలోచిస్తున్నానా? ఏంటో ఏం అర్థం కాకుండా ఉంది. ఈ గజిబిజి మనసుతోనే ఏదేదో ఆలోచిస్తుండడం వల్ల రాత్రుళ్ళు నిద్ర సరిగా రావడం లేదు.
హీరోయిన్ సుహాసిని, ఈ హరి అనుమోలు, ఆర్టిస్ట్ ప్రదీప్ శక్తి వీళ్ళంతా సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ దగ్గర అసిస్టెంట్లుగా పనిచేశారు. సినిమా నాలెడ్జ్ బాగా ఉన్న సుహాసిని మంచి లౌక్యురాలు. మా చర్చల మధ్యకి రావడం లేదు, ఎవరితోనూ కామెంట్ చేయడం లేదు, కానీ దూరం నుంచి మా అన్నీ వింటుంది, ఏం విన్నట్టు ఉంటుంది. ఇంకందరి మీద డౌట్లు పడ్డం మొదలెట్టిన నాకు చిరంజీవి గారికి మట్టుకు అసలు ఇతను తీసే షాట్లు ఎలాగొస్తాయా అన్న డౌట్ ఉండేదేమో అనిపిస్తుంది. ఇలా షెడ్యూల్ జరుగుతూ వస్తుంది. ఎక్కువ సీన్లు షూటింగ్ ఆ బాదం నారాయణమూర్తి గారి 2RT ఇంటి గోడ మీద జరుగుతుంది. ఆ తర్వాత ఈ సంజీవరెడ్డి నగర్ ఎంట్రీకి మూలన్న ఆ మెడికల్ షాపులో సుహాసిని మందులు కొంటుంటే నారాయణరావు చూసే సీన్ తీసాం. బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గర గేటు తీసి లోపలికి వెళ్తే లాన్ పూలతోటి ఎదురుగుండా కనిపించే ఆ రిచ్ బిల్డింగ్ మండవ గోపాలకృష్ణ గారి సిస్టర్ అయిన ఝాన్సీ గారిది. సినిమాలో సాయిచంద్ హౌస్ అది. షూట్ జరుగుతున్నప్పుడు మా వాళ్ళు ఖరీదైన ఆ ఇంట్లో ఏ సామాను పాడు చేసినా పగలగొట్టినా అక్కడికి వచ్చి చూస్తూ ఝాన్సీ గారు పర్లేదు అలాగూ చేయండి, మా పని మనిషి వచ్చే తీస్తుంది అంటున్నారు. ఆవిడ భర్త అదే గోపాలకృష్ణ గారి బావ శ్రీహరిరావు గారు మా కోసం పొద్దుట తొందరగా తెమ్ముచ్చుకొని వెళ్ళిపోయి రాత్రి లేటుగా వస్తున్నారనుకుంటాను. ఆ ఇంట్లో షూటింగ్ జరిగినంతకాలం మాకు కనిపిస్తే ఒట్టు. అలాగే వాళ్ళ ఫెసిలిటీ అండ్ ఫ్యాబ్రికేషన్స్ ఆఫీసులో గిరీష్ లాస్ట్ ఇంటర్వ్యూ సీన్ తీశాం. రచయిత వి రాజరామ్మోహన్ రావు ఆఫీసర్ వేషం వేశారు. నారాయణరావు గారికి అప్పిచ్చే వాళ్ళ ఆఫీసులో ఎంప్లాయీ వేషం చంద్రకిచ్చి వేషం వేస్తానన్న అతని కోరిక అలా నెరవేరిస్తే నవ్వుతూ నా మీద భుజం వేసి మరీ బ్లాక్ షార్ట్ అయిపోయింది వంశీ, తెలుసున్న వాళ్ళు తప్ప బయట వాళ్ళు గుర్తుపట్టరు నన్ను అన్నాడు. అది విన్న మా హరిమనుములు వేషాలు లేవు చంద్రన్నయ్య, మరేం చేస్తాడు అన్నాడు. హాస్పిటల్ వార్డులో వెళ్తున్న లేడీ డాక్టర్ వెనకాలే వెళ్తా ఈ 5 బతిమాలే సీను చదివిన చంద్ర, దీని షూట్ రేపే అన్నావు కదా అన్నాడు. అవును, నేను చదివిన JNTU బిల్డింగ్ మసాబ్ ట్యాంక్ దగ్గరుంది, దాని పర్మిషన్ తెస్తాను, కారిడార్లో చేద్దాం ఈ సీను లిలీ అన్నాడు చంద్ర. చిరంజీవి దేవదాస్ కనకాల కాంబినేషన్లో 2 సీన్లున్నాయి. చిరంజీవి గారు పెయింట్ వేసే సీన్కి నువ్వు పక్కనే ఉండాలి అన్నాను. అలాగే మరి ఈజీలు అది అరేంజ్ చేయాలి కదా. అవును అనుకున్నట్టే అన్నీ కుదిరినాయి. లేడీ డాక్టర్ వేషం లక్ష్మీ దేవదాస్ గారే పేరు. ఇంకో రోజు పొద్దుట పంజాగుట్ట శ్మశానం దగ్గరకు వచ్చాం. జనసంచారం తక్కువ ఉన్న ఆ ప్రాంతానికి ఎప్పుడో ఒక సిటీ బస్సు వచ్చేది. శ్మశానం అవతలెత్తే అక్కడో ఇల్లు తప్ప మొత్తానికి ఖాళీ. రోడ్డు పక్కన పరమ ఖాళీగా ఉన్న ఆ బస్టాప్ దగ్గర షూటు. బస్సు ఎక్కుదామని అక్కడికి వచ్చిన ఒక అమ్మాయి దగ్గరికి చేరిన రాజేంద్ర ప్రసాద్, సాయి చందు ఏడిపించే సీను. వీళ్ళ అల్లరి చూశాక ఆ పిల్ల, నేనెవరో తెలుసా, DSP గారమ్మాయిని అంటే మేమెవరమో తెలుసా అన్నాడు ప్రసాద్. ఎవరు చెబుదామని చాలా బిల్డప్ ఇచ్చి చివర్లో చెబితే బాగోదులే అంటా సాయి చంద్తో పాటు జారిపోయాడు. మిగతా కథ నెక్స్ట్ వీక్ చూద్దామా.